ఇది నేను ఆంధ్ర యూనివర్సిటీలో జాయిన్ అయినప్పుడు ఫస్ట్ ఇయర్ ఎండింగ్ లో కానీ సెకండ్ ఇయర్ స్టార్టింగ్ లో కానీ ఫార్మ్ డీలో జాయిన్ అయినప్పుడు అప్పుడు ఫోటో ఇది 2 మిలియన్ కి దగ్గరగా ఉన్నాం కదా. ఆల్మోస్ట్ ఈ వీడియో పెట్టే టైంకి ఎంతో కొంత అయిపోయి ఉంటుంది. సో ఆ పాయింట్ లో ఎలాగో మీ ముందుకు వచ్చి కొన్ని మాటలు మాట్లాడతాం కానీ ఇంత డీటెయిల్డ్ గా మాట్లాడడానికి ఉండదు కాబట్టి కొన్ని థింగ్స్ ఛానల్ చూస్తున్న వాళ్ళకి నా రిలేటెడ్ గా షేర్ చేయాలనుకుంటున్నాను. అందులో కోర్ టాపిక్ అయితే మాత్రం మొదటి ₹1,00,00,000 సంపాదించడం ప్రాక్టికల్ గా, థియరిటికల్ గా కాదు. ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసి ఇంతలా గ్రో అయితే అదంతా అయిపోతుంది, అది కాదు. ప్రాక్టికల్ గా నేను ఎలా చేశాను అండ్ నేను పర్సనల్ గా అబ్జర్వ్ చేసింది నా ఫ్రెండ్స్ లో కానీ రిలేటివ్స్ లో కానీ నా సరౌండింగ్స్ లో ఉంటున్న వాళ్ళు కానీ చదువుకున్న వాళ్ళకంటే క్లాస్ లో టాపర్లు అయిన వాళ్ళకంటే ఎవరు ఎక్కువగా ఈజీగా గ్రో అయిపోయారు, వాళ్ళు ఫాలో అయిన ట్రిక్స్ ఏంటి, లైఫ్ లో ఇన్కమ్స్ ని పెంచుకోవడానికి వాళ్ళు చేసినవి ఏంటి, ఇవన్నీ కూడా ఓపెన్ గా లైక్ థియరిటికల్ గా నెట్ లో కంటెంట్ కోసం చేస్తున్న వీడియోలా కాకుండా నేను మీతో షేర్ చేస్తాను. మాకు స్టార్టింగ్ లో పెద్దగా డబ్బులు ఇద్దరికి, నాకు అన్నకి పెద్దగా ఖర్చు పెట్టుకోవడానికి వచ్చేది కాదు. ఎందుకంటే మా మదర్ జాయిన్ అయింది యాజ్ అన్ అటెండర్ గా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లో. తర్వాత తన ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యి రికార్డ్ అసిస్టెంట్ గా జాబ్ తెచ్చుకున్నారు. చెప్పుకోవడానికి మేము ఎప్పుడూ కూడా నామోషిగా ఫీల్ అవ్వం. బికాస్ తన సొంత కష్టంతో, అంత తక్కువ జీతంతో కూడా మా ఇద్దరికి ఏ కష్టం రానివ్వకుండా, మమ్మల్ని ఎప్పుడు బాధ పెట్టకుండా అండ్ ఒక్క స్టెప్ ఎప్పుడు తగ్గకుండా మిగిలిన వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ ఇంకా హయ్యర్ స్టేజెస్ లో ఉండి వాళ్ళు ఎలాంటి కంఫర్ట్స్ అయితే వాళ్ళ పిల్లలకి ఇవ్వడానికి ప్రయత్నించారో మా మదర్ అన్ని సాక్రిఫైసెస్ చేసి తన మొత్తం సంతోషాన్ని పక్కన పెట్టి నా పిల్లలే నా జీవితం అనుకొని తను మా కోసం చాలా కష్టపడ్డారు. కాబట్టి తను రిలేటెడ్ గా ఎప్పుడు మేము లైక్ తను అటెండర్ అనో లేకపోతే తర్వాత రికార్డ్ అసిస్టెంట్ అయ్యి రిటైర్ అయ్యారనో చెప్పుకోవడానికి అయితే అసలు ఎప్పుడు కూడా వెనక్కి వెళ్ళాం. అండ్ తను అంత కష్టపడి మమ్మల్ని చదివించి అండ్ ప్రయోజకులను చేసే ప్రయత్నంలో నేను మా అన్నయ్య ఇద్దరం కూడా ప్రైవేట్ కాలేజెస్ లో జాయిన్ అవ్వడం అండ్ నాకు స్టార్టింగ్ లో హాస్టల్ ఇవ్వకపోవడం, గవర్నమెంట్ హాస్టల్ ఇవ్వకపోవడం, బయట ఉండాల్సి రావడం, వస్తున్న జీతం మోస్ట్లీ మా ఇద్దరు ఖర్చులకే అయిపోయేది అండ్ చాలా తక్కువ మిగిలేది. అండ్ దానికి ముందు నుంచి కూడా మేము మనీ రిలేటెడ్ గా మాకు ఇంట్లో ఉన్న పరిస్థితులు అర్థమవుతూ ఉంటాయి కాబట్టి చాలా చాలా కన్జర్వేటివ్ గా ఉండేవాళ్ళం. అంటే మా అన్నయ్య ఒకలా ఉండేవాళ్ళు వెళ్ళి మా అన్నయ్య కొంచెం ఎక్కువ స్పెండ్ చేసేవాడు, నేను కొంచెం కన్జర్వేటివ్ గా ఉండేవాడిని. ప్రతిదీ ఆలోచించి ఇది ఎందుకు అది ఎందుకు అనుకునేవాడిని. ఫార్వర్డ్ చేస్తే నేను మీకు చూపించిన ఇమేజ్ ఉన్నప్పుడు నేనేం ట్యూషన్స్ కి వెళ్ళేవాడిని కాదు. కానీ తర్వాత వైజాగ్ లో జాయిన్ అయిన కొంత టైంకి బయట నాకు ఒక దగ్గర పార్ట్ టైం ట్యూషన్స్ అని అంటే ఒకసారి కాల్ చేస్తే మొదటి నెలలో సర్టైన్ పోర్షన్ వాళ్ళు కమిషన్ గా తీసుకొని నాకు ఒక ట్యూషన్ ఇప్పించారు. అక్కడి నుంచి వేరే ట్యూషన్, అక్కడి నుంచి వేరే ట్యూషన్, అలా మంత్ లో 4 ట్యూషన్స్. నేను యావరేజ్ ఒక్కొక్క ట్యూషన్ 5,000 పే చేసేవాళ్ళు. అండ్ సాటర్డే ఋషికొండకు వెళ్ళేవాడిని. ఎక్కడి నుంచి, ఈ మద్దలపాలెం మన ఏయూ హాస్టల్స్ నుంచి ఋషికొండకు వెళ్ళేవాడిని. అదొక 6,000 వచ్చేది. టోటల్ గా 26,000 వచ్చేది. 26,000 అట్ అన్ ఏజ్ ఆఫ్ ఎగ్జాక్ట్ గా తెలియట్లేదు 22, 23 అరౌండ్. వస్తున్న అతను యూజువల్ గా ఏం చేస్తాడు, ఒక 5,000 ఖర్చు పెట్టుకోవచ్చు కదా ఎక్స్ట్రాగా. అప్పటి నుంచి నేను ఇంట్లో తీసుకోవడం మానేసి ఆ మొత్తం డబ్బులు కూడా బ్యాంక్ అకౌంట్ లో వేసేవాడిని. ఈచ్ అండ్ ఎవ్రీ రూపీ నాకు డబ్బులు రావడం బ్యాంక్ అకౌంట్ లో వేయడం, డబ్బులు రావడం బ్యాంక్ అకౌంట్ లో వేయడం. అప్పటికే మేము స్టాక్ మార్కెట్ లో ఉన్నాం. నేను +2 అయ్యే పాయింట్ కే మా మదర్ రిలేటెడ్ గా పాన్ కార్డ్ తో ఓపెన్ చేయడం జరిగింది. స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా ఎలిజిబిలిటీ లేదు డిమాట్ అకౌంట్ కూడా. స్లోగా డబ్బులు పోగొట్టుకుంటూనే ఉన్నాం. మేము అప్పుడు గ్రేట్, మేము స్టార్టింగ్ లోనే సంపాదించాం. ఇవన్నీ నిజాలు మాట్లాడుకుందాం. మార్కెట్ లో ఏం లేదు, డబ్బులు పెట్టడమే కానీ పోయేది మొత్తం. బట్ స్టిల్ ఆ వస్తున్న డబ్బుల్ని స్టాక్ మార్కెట్ లో పెడుతూ మేము ఒక్కొక్కటి ట్రై చేసుకుంటూ ఆప్షన్స్ బై చేస్తే పోతుంది, స్టాక్స్ రిలేటెడ్ ఇష్టం వచ్చి బై చేస్తూ సెల్ చేస్తున్నా పోతుంది. అరే ఎవరి దగ్గర నేర్చుకుందాం అంటే వాళ్ళు మినిమం 50,000 అనేవాళ్ళు. నేర్చుకుంటే సక్సెస్ అవుతామా అనే ఒక కాన్ఫిడెన్స్ ఉంటే పెట్టేవాళ్ళమేమో. కానీ దాని రిలేటెడ్ గా ఉంటున్న ఫీడ్బ్యాక్స్, రివ్యూస్ చూస్తున్నప్పుడు ఇదంతా స్కామ్, ఫ్రాడ్ అంటుండేసరికి మాకేం ధైర్యం రాలేదు ఎక్కడ డబ్బులు పెట్టి నేర్చుకోవాలని. ఓన్ గానే ప్రయత్నిస్తూ ఒక సర్టైన్ పాయింట్ కి మార్కెట్ అంటే ఇది, ఇవన్నీ చేయకూడదు, ఇది మాత్రమే చేయాలి, ఇంతకు మించి మనం ఏం చేసినా ఊరికే నష్టపోతాం, మొత్తం డబ్బులు పోతుంది అనే ఒక క్లారిటీ రావడానికి సంవత్సరాలే పట్టింది. ఇప్పుడు ఉంటున్న వాళ్ళకి యూట్యూబ్ ప్లాట్ఫామ్స్ ఇవన్నీ కంటెంట్ ఉండడం ద్వారా ఈజీ అయిపోయిందేమో. కానీ జెన్యూన్ క్రియేటర్స్ కొంతమంది షేర్ చేస్తూ ఉంటారు, కానీ ఆ టైంలో మాకు అలా ఉండేది కాదు. సో అలా ట్యూషన్ రిలేటెడ్ గా వస్తున్న డబ్బుల్ని స్లోగా బ్యాంక్ అకౌంట్స్ లో వేసుకుంటూ దాన్ని మార్కెట్ లో పెడుతూ అది పోగొట్టుకుంటూ మళ్ళీ ఇంకొకసారి సడన్ గా మార్కెట్స్ రిలేటెడ్ గా చేసిన ట్రేడింగ్ యాక్టివిటీతో గెయిన్ అవుతూ ఇలా సర్టైన్ టైం వరకు మా జర్నీ హిట్ ఆ ఫ్లాప్ అంటే చాలా వరకు ఫ్లాప్ అండ్ లాస్ట్ లో కొంత హిట్స్ తో మార్కెట్ లో కొంత గ్రీన్ గానే, ఓవరాల్ గా గ్రీన్, బట్ స్టార్టింగ్ అంతా వర్స్ట్ గా పర్ఫార్మెన్స్ తో మాది అలా గడిచిపోయింది. బట్ ఈ ఎంటైర్ జర్నీలో నేను చెప్పాలనుకుంటున్న మా మనీ మైండ్ సెట్ పర్టికులర్ గా ఏమీ లేనప్పుడు నేను ఎలా ఉండేవాళ్ళమో 26,000 నెలకు వస్తున్నప్పుడు నేను అలానే ఉన్నాను. ఇన్ఫాక్ట్ మొబైల్స్ అమ్మి, నేను ప్రీవియస్ గా కూడా చెప్పాను, ఫేమస్ వెబ్సైట్స్ లో మొబైల్స్ ని బుక్ చేసి దాన్ని OLX అలా పెట్టి అమ్మడం ద్వారా 50,000, 1 lakh కూడా వితౌట్ ఇన్వెస్ట్మెంట్. మొబైల్ కొనాలనుకునే వాళ్ళకి కాల్ చేస్తాను, డెలివరీ బాయ్ కాల్ చేస్తాను, వాళ్ళు వస్తారు, ఇతని దగ్గర తీసుకొని అతనికి ఇచ్చేసి నాకు
కమిషన్ నేను తీసుకుంటాను. 3000 కమిషన్ పర్ మొబైల్, 1000-1500 పర్ మొబైల్ వచ్చిన డేస్ కూడా ఉన్నాయి. అలా వచ్చింది ఒక సర్టైన్ థౌజండ్స్ లోనే ఉంటుంది. 50,000 అబౌవ్ 1 lakh నియర్ గా కూడా ఉంటుంది. సో ఆ డబ్బులంతా వెళ్ళింది మార్కెట్ లోకి. సో అది ఏదైతే మేము పెట్టామో దాని ద్వారా మేము లక్షలు సంపాదించేసాం అన్నాను ఆ ఇన్వెస్ట్మెంట్ తో. బట్ వీ గెయిన్డ్ ఎక్స్పీరియన్స్ అండ్ వీ గెయిన్డ్ మార్కెట్ నాలెడ్జ్. ఏ గురువు దగ్గరికి ఏ కోర్స్ దగ్గరికి ప్రామినెంట్ గా వెళ్ళి నేర్చుకోకుండా. అండ్ స్టార్టింగ్ స్టేజెస్ లో నేను కొంచెం ఇంగ్లీష్ ఆర్ వేరే లాంగ్వేజెస్ లో ఉన్న కొన్ని వీడియోస్ చూసేవాడిని, కానీ అవి ప్రాక్టికల్ గా మన మార్కెట్స్ కి అప్లై చేసినప్పుడు నాకు కొంత ప్రాబ్లం అనిపించేది. అలా స్టార్టింగ్ స్టేజెస్ లో మా మనీ స్ట్రగుల్స్ అనేటివి అలా ఉండేవి. స్టిల్ అప్పటికి మేమేం లాక్స్ మా బ్యాంక్ అకౌంట్ లో ఉండేది కాదు. ఇప్పటికీ నేను మా అన్నయ్య చాలా సార్లు ఖాళీగా కూర్చున్నప్పుడు మాలో మేము అనుకునే వాళ్ళం, సడన్ గా ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చి ఒక 5 లక్షలు డబ్బులు కావాలంటే, లేకపోతే ఒక 10 లక్షలు డబ్బులు కావాలంటే మనం ఎంత ఇబ్బందులు పడిపోయే వాళ్ళము. దేవుడి దయ కాకపోతే ఎవరో సూపర్ న్యాచురల్ గా మనల్ని ప్రొటెక్ట్ చేయడం కాకపోతే ఆ టైంలో నాకు, మా అన్నయ్యకి మా మదర్ కి హెల్త్ రిలేటెడ్ ఎమర్జెన్సీస్ రాలేదు. ఇలా గడిచే కొద్దీ మేము స్లోగా మనీని అయితే కొంతవరకు, ఐ థింక్ 2.5 lakh వరకు అనుకుంటాను, ఇవన్నీ చేయడం ద్వారా మార్కెట్లో పోగొట్టుకొని వచ్చి ఇదంతా చేయడం ద్వారా ఒక 2.5 lakh ఆర్ సర్టైన్ ఇంకొంచెం ఎక్కువగానే అనుకుంటాను. మా క్యాపిటల్ దాని మీద రిటర్న్ కలిపితే ఇంకొంత ఎక్కువగానే అమౌంట్ ఉంది. బట్ స్టిల్ అప్పుడు మేము చేయాలనుకుంటున్న కొన్ని స్ట్రాటజీస్ కి ఆర్ డివైడ్ చేసుకొని చేయాలనుకున్న దానికి మా దగ్గర అంత క్యాపిటల్ లేదు. సో అది స్టేజ్ 1 ఆఫ్ అవర్ కెరియర్. అండ్ సెకండ్ మేము అనుకుంది ఎలా మన క్యాపిటల్ ని పెంచుకోవాలనుకుంది, చదువుకొని ఒక మంచి జాబ్ తెచ్చుకోవాలి. మా అన్నయ్య అయితే యూపీఎస్సీ సివిల్సే చేయాలనుకున్నారు, ఐఏఎస్ అవ్వాలనుకున్నారు. 1 year దగ్గరగా 1.5 year దగ్గరగా ఢిల్లీకి వెళ్ళారు, కోచింగ్ తీసుకున్నారు, వచ్చారు. తర్వాత ప్రిలిమ్స్ రాశారు, మెయిన్స్ కూడా వెళ్ళారు, మెయిన్స్ కూడా రాశారు. కానీ ఆ మెయిన్స్ రాస్తున్న పాయింట్ కే ఛానల్ స్టార్ట్ అవడం అండ్ ఆ ఛానల్ రిలేటెడ్ గా తన రిక్వైర్మెంట్ స్టార్టింగ్ స్టేజెస్ లో తనకి ఎకానమీ గురించి నాకంటే చాలా బాగా తెలుసు. సో తనే నాకు గైడెన్స్ గా ఉండేవాళ్ళు. టాపిక్స్ రిలేటెడ్ గా ఇది ఇలా ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది అని తను నాకు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. నేను దాన్ని అర్థం చేసుకుని ఆడియన్స్ కి ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని స్టార్టింగ్ స్టేజెస్ లో. అండ్ ఈవెన్ ఇప్పటికి కూడా తన సపోర్ట్ చాలా ఉంటుంది ఛానల్ రిలేటెడ్ గా. అలా ఛానల్ కి తన రిక్వైర్మెంట్ రావడం, తను కొంచెం బ్యాక్ అయిపోయారు స్టడీస్. తను ఏదైతే యూపీఎస్సీ ప్రిపరేషన్ లో ఉన్నారో తను వెనక్కి వెళ్ళారు. నేనేమనుకున్నాను, ఫస్ట్ ఎస్ఎస్సీ సిజిఎల్ ఇలాంటివి క్లియర్ చేసేద్దాం, తర్వాత ఒక దాంట్లో సెటిల్ అయ్యి తర్వాత దాంట్లో నుంచి యూపీఎస్సీ కొడదాం అనుకున్నాను. నేను ఇలా ప్రిపేర్ అవుతూ రాస్తూ ఉండడంలో ఒక పాయింట్ లో ఎస్ఎస్సీ సిజిఎల్ పోస్ట్ పోన్ అయింది. ఎస్ఎస్సీ సిజిఎల్ పోస్ట్ పోన్ అవడం, ఫుల్ ఫ్రస్ట్రేషన్ ఉండడం. ఇంకా ఆ టైంలో నాకు మళ్ళీ ఎస్ఎస్సీ సిజిఎల్ ని ప్రిపేర్ అయ్యి ఎప్పుడు పెడతారో తెలియక కోర్ట్ కేసులు ఇలా నడుస్తూ ఉండేసరికి ఈ ఉంటున్న గ్యాప్ లో స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా ట్రేడింగ్ కొంచెం ఎక్కువ పెరిగింది. అండ్ ఆ పాయింట్ లో ఒక చిన్న థాట్ వచ్చింది, మనం చాలా కష్టపడి చాలా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్స్ ద్వారా నేర్చుకున్న కాన్సెప్ట్స్ కంటెంట్ ఏదైతే ఉందో అది చాలా మందికి తెలియదు కదా. మనకే చాలా టైం పట్టింది, చాలా డబ్బులు నష్టపోయాం. అదే కాన్సెప్ట్స్ ని యూట్యూబ్ లో పెడదాం. యూట్యూబ్ లో పెట్టేసామంటే అది జస్ట్ ఒక 10 వీడియోస్ 15 వీడియోస్ లో అయిపోతాయి. తర్వాత మన పాటికి మనం ఈ ట్రేడింగ్ కానీ అండ్ మన ఎడ్యుకేషనల్ యాక్టివిటీస్ లో కానీ వెళ్ళిపోదాం అనుకున్నాం. బట్ గాడ్ ప్లాన్ వేరేది ఉందేమో. వి స్టార్టెడ్ అన్ఇంటెన్షనలీ అండి. మాకు ఎటువంటి ప్లాన్స్ లేవు, ఎటువంటి నాలెడ్జ్ లేదు యూట్యూబ్ మీద, థంబ్నెయిల్ మీద. స్టార్టింగ్ లో నేనేం పెట్టామని తెలుసా, థంబ్నెయిల్ ఒక కంటెంట్ పెట్టాను అనుకోండి, స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ కాన్సెప్ట్స్, కంటెంట్ 1.1 వాట్ ఈస్ సంథింగ్, మళ్ళీ కంటెంట్ 1. ఇవన్నీ టెక్స్ట్ రూపంలో పెట్టేవాడిని. చాలా మంది మన సబ్స్క్రైబర్స్ ఇలా కాదు ఇలా పెట్టాలని ఇలా సజెషన్స్ అయితే ఇచ్చేవాళ్ళు. సో ఇలా స్లోగా యూట్యూబ్ రిలేటెడ్ గా యాక్టివిటీ పెరుగుతూ ఉండడం. అండ్ ఆ పాయింట్ లోనే మా బ్రదర్ చెప్పాను కదా, మెయిన్స్ కి వెళ్తూ ఉన్నప్పుడు కూడా యూట్యూబ్ రిలేటెడ్ గా రిక్వైర్మెంట్ ఉండేసరికి ఫైనలీ మా పాత్ అనేది యూట్యూబ్ లోకి మూవ్ అయింది. ఇది ఇంకా చాలా పెద్ద స్టోరీ. యూట్యూబ్ లో ఎలా స్టెప్ బై స్టెప్ వెళ్తూ వచ్చా ఉన్నది. ఒక పాయింట్ కి అయితే అర్థమైపోయింది, యూట్యూబ్ అయినా తీసుకోవాలి లేదంటే ఎడ్యుకేషనల్ యాక్టివిటీలు అయినా ఉండాలి, లైక్ ఎగ్జామ్స్ మీద అయినా ఉండాలి. అది ఈజీ కాదు, ఇది ఈజీ కాదు. ఒకవేళ నేను యూట్యూబ్ అనుకొని తీసుకున్నా ఇది రిస్క్ తీసుకుంటున్నట్లే. ఏ పాయింట్ లో అయినా నేను ఇర్రెలవెంట్ అయితే లైక్ ఇతర ఛానల్స్ కానీ వేరే వాళ్ళు కానీ మాకంటే బెటర్ గా పర్ఫామ్ చేస్తూ వాళ్ళకే మొత్తం వెళ్తుందంటే, వాళ్ళకే వ్యూవర్షిప్ వెళ్ళి మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదంటే కెరీర్ ఎండ్ అవుతున్నట్లే. ఇది డెఫినెట్లీ రిస్కే. బట్ స్టిల్ ఆ పాయింట్ లో మా ట్రేడింగ్ యాక్టివిటీ మీద మాకు ఒక స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ ఉండడం, ఈవెన్ ఇది రన్ అయినా రన్ అవ్వకపోయినా మన ట్రేడింగ్ యాక్టివిటీ ద్వారా సర్వైవ్ అవ్వచ్చు కదా అని ఒక కాన్ఫిడెన్స్. అండ్ దాంతో పాటు మనం ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు తిరిగి మనకి బ్యాక్ థ్యాంక్ యూ సో మచ్ అని, అండ్ బయటకు వెళ్తున్నప్పుడు కూడా రికగ్నైజ్ చేస్తూ మీరు చెప్తున్న కాన్సెప్ట్స్ మాకు యూజ్ అవుతున్నాయని ఆ గ్రాటిట్యూడ్ తో మాతో మాట్లాడుతున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మనం హెల్ప్ అవుతున్నాం. ఒక సొసైటీలో మనం కొంత యూస్ఫుల్ అయ్యే కంటెంట్ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి ఆ పాజిటివ్ ఫీడ్బ్యాక్ చూస్తున్నప్పుడు మీరు కూడా నా ప్లేస్ లో ఉండి చూసారంటే మీకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ ఉంటుంది. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ హ్యాపీనెస్ కదా. ఇందులో కూడా మనకి హ్యాపీనెస్ వస్తుంది ఫైనల్ గా. సో మనీ ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది, రికగ్నైజేషన్ ఉంటుంది, అండ్ మనకు ఒకవేళ ఏది వర్క్ అవ్వకపోయినా ట్రేడింగ్ ఉంటుంది. అన్ని ఆస్పెక్ట్స్ తో ఇక్కడికి రావడం జరిగింది. అండ్ చాలా వరకు ఛానల్ స్టార్టింగ్ నుంచి ఉంటున్న వాళ్ళకి తెలుసు, మాకు ఇనిషియల్ గా చాలా వరకు ట్రేడింగ్ ఛానల్స్ స్టార్ట్ చేసినప్పుడు మేము స్టార్ట్ చేసినప్పుడు ఎక్కువ లేవు. సో మాకు ఇనిషియల్ గా మమ్మల్ని పర్సనల్ గా ట్రైన్ చేయమని చాలా మంది స్టార్టింగ్ లో 20,000 30,000 జస్ట్ వాళ్ళని ట్రైన్ చేస్తే ఇస్తామని. ఈవెన్ ఇప్పుడు కూడా చాలా వస్తూ ఉంటాయి. మేము ఒక్కరిని కూడా అలా పర్సనల్ గా ట్రైన్ చేయలేదు. ఇప్పుడు చేయలేదు అంటే ఓకే, మాకు యూట్యూబ్ ద్వారా అండ్ ఇతర ఇన్కమ్స్ చాలా ఉంటాయి అనుకుందాం. అప్పుడు మాకు 7,000 8,000 అలా వచ్చేది అనుకుంటా యూట్యూబ్ లో. చాలా టైం బ్యాక్ తర్వాత, చాలా టైం తర్వాత అది కూడా. అప్పుడు కూడా
మేము ఎవరిని ట్రైన్ చేయలేదు. ఇన్స్టిట్యూట్స్ లో జాయిన్ అవ్వమన్నారు, పర్సెంటేజ్ షేర్ ఇస్తా అన్నారు. ఇన్స్టిట్యూట్ రన్ అవుతుంటే దాంట్లోనే మేము జాయిన్ అవ్వలేదు. అండ్ వేరే ఆపర్చునిటీస్, ట్రేడర్స్ దగ్గర క్లాసెస్ చెప్పి మనం డబ్బుల్ని ప్రైవేట్ గా క్లాసెస్ చెప్పి కోర్సులు పెట్టి వెబినార్లు పెట్టి మల్టిపుల్ గా కాల్స్ ఇచ్చి ఒక ప్రైవేట్ టెలిగ్రామ్ ఛానల్ పెట్టి మల్టిపుల్ గా కాల్స్ ఇచ్చి మా దగ్గర అకౌంట్ ఓపెన్ చేస్తేనే మీకు మేము కాల్స్ ఇస్తామని ఒక టెలిగ్రామ్ గ్రూప్ లో పెట్టేసి వాళ్ళ దగ్గర ఎక్కువ ట్రేడ్ చేయించి ఎక్కువ కమిషన్ కూడా తీసుకొచ్చి ఇవన్నీ ఆప్షన్స్ మా దగ్గర ఉంటున్నా వీ ఫెల్ట్ మనం ఏదైతే కంటెంట్ చేస్తున్నామో దానికి వస్తున్న పాజిటివిటీ మనకి మోర్ దాన్ ఎనఫ్. మేము ఎక్స్పెక్ట్ చేయిందే మాకు వస్తూ ఉంది. అన్నెసరీగా ఈ బిజినెస్ మైండ్ సెట్ తో మనం మన రిలేషన్ ని, చూస్తున్న వాళ్ళతో రిలేషన్ ని డ్యామేజ్ చేసుకోవడం, ఎన్ని కోట్లు సంపాదించినా ఆ పేరుని మనం కొనలేం. మంచి పేరు తెచ్చుకోవాలి. చూస్తున్న వాళ్ళు ఏ పాయింట్ లో అయినా సరే వీళ్ళు మన కోసం ఉన్నారు, వీళ్ళు జెన్యూన్ గా ఉన్నారు, వీళ్ళు చెప్తున్నారంటే అందులో మోస్ట్లీ మనల్ని మోసం చేయడానికి ఆర్ వాళ్ళ గెయిన్ కోసం మనల్ని నాశనం చేయడానికి ఉండదనే ఒక పేరుని తెచ్చుకోవాలని ఫస్ట్ ఏం లేనప్పటి నుంచి ఉన్నా ఇప్పటికీ అదే ప్రయత్నిస్తున్నాం. సో ఈ మధ్య కాలంలో ఇన్ బిట్వీన్ క్రిప్టో, బెట్టింగ్, ట్రేడింగ్ రిలేటెడ్ గా బోల్డ్ యాప్స్ లక్షలు వేరే క్రియేటర్స్ కి ఇచ్చుంటారు, మీరు చూసే ఉంటారు. మాకు ఆఫర్ చేసిన ఒక్క యాడ్ కూడా మీకు దాని రిలేటెడ్ గా మన ఛానల్లో స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కనిపించుండదు. పర్ఫెక్ట్ టైంలో యూట్యూబ్ అండ్ రిలేటెడ్ యాక్టివిటీ నుంచి వస్తున్న డబ్బులు మా స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ కి, ఇన్వెస్ట్మెంట్ కి యాడ్ అవడం కారణంగా ఆ పాయింట్స్ లో కూడా మార్కెట్ బూమ్ అవ్వడం, అది మాకు బెస్ట్ ఆపర్చునిటీ ఇన్ మార్కెట్ గా ప్రొవైడ్ అయింది. అది మాకు 1 crore అచీవ్ అవ్వడానికి మాకు హెల్ప్ చేసింది. ఫ్రాంక్లీ మీరు లేకపోతే, ఎవరెవరైతే చూస్తున్నారో మీరు లేకపోతే మేము ఆ మార్క్ ని అచీవ్ అయ్యే వాళ్ళం అయితే కాదు. చాలా టైం పట్టేది. జాబ్ కోసం ప్రయత్నించే వాళ్ళం, వస్తున్న శాలరీతో సేవ్ చేసుకొని ట్రేడ్ చేద్దాం అనుకునే వాళ్ళం. అండ్ మేబీ ఈ లోపు ఒకవేళ పెళ్లి అయిపోతే ఎక్స్పెన్సెస్ పెరిగేవేమో, ఇక సేవింగ్ తగ్గేదేమో, మేబీ ఇలా ఉండే వాళ్ళం కాదేమో. ఆల్ బికాస్ ఆఫ్ యూ అండ్ యువర్ సపోర్ట్ మేము ఈ స్టేజ్ లో ఉన్నాం. సో జస్ట్ నాకు అడగాలనుంది, మీరు ఎప్పటి నుంచి ఛానల్ ని ఫాలో అవుతున్నారు? ఎన్ని థౌసండ్స్ ఆర్ లాక్స్ ఉంటున్నప్పటి నుంచి ఛానల్ ని ఫాలో అవుతున్నారు? అండ్ ఛానల్ రిలేటెడ్ గా మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. సో ఇది నా 1 crore జర్నీ. ఎలా స్టార్ట్ అయ్యాం, ఎలా వచ్చాం, మార్కెట్ లో రైట్ టైం లో యూట్యూబ్ అండ్ ఇతర ఇన్కమ్స్ యాడ్ అవడం కారణంగా ఇక్కడ నుంచి ఐ థింక్ కొన్ని ఇయర్స్ బ్యాక్ 1 crore మార్క్ అచీవ్ అయింది. బట్ ఆ వీడియో నాకు పెట్టాలని ఒక రిక్వైర్మెంట్ రాలేదు. 1 crore అచీవ్ అయ్యామని గ్రేట్ గా ప్రౌడ్ గా చెప్పుకోవాలన్న థీమ్ ఏం లేదు. మన వాళ్ళు ఇంకొకరు యూజ్ అయ్యే, ఒకరు ఎదిగే ఒక కంటెంట్ పెట్టాలి, కానీ మనం ఎదిగామని డప్పు కొట్టుకోవడం దేనికి అనిపించింది. బట్ ఇప్పుడు చేయడానికి ప్రధానమైన కారణం మా రిలేటెడ్ గా 2 million మార్క్ వస్తుండడం, మా రిలేటెడ్ గా కొంత చెప్తూ ప్రాక్టికల్ గా ఈ 1 crore అచీవ్ అవడానికి నేను గమనించిన టిప్స్ ని కూడా మీతో షేర్ చేయాలని. ఇలా ఎంటైర్ నా జర్నీ లోయెస్ట్ స్టేజెస్ నుంచి గవర్నమెంట్ హాస్టల్స్, లైక్ ఇక్కడ మీరు చూసారంటే ఆ చేతిలో ఉన్న పప్పిని నన్ను పక్కన పెట్టండి, ఆ బ్యాక్ ఉంటున్న బ్యాక్గ్రౌండ్ ని చూడండి. ఇది మేము ఉంటున్న రూమ్, ఆంధ్ర యూనివర్సిటీ రూమ్. కిటికీలు కూడా ఉండేది కాదు, కట్టనే వేసుకునే వాళ్ళం. వర్షం పడితే నీళ్ళంతా లోపలికి వచ్చేది. అండ్ బెడ్స్ అన్నింటినీ ఒక పక్కకి జరిపేసే వాళ్ళం. అండ్ గోడలన్నీ కూడా బ్రేక్ అయి కొంచెం వాటర్ కూడా లోపలికి వస్తూ, ఇక ఎలకల కష్టాలు, ఇవన్నీ కూడా బోల్డ్ కష్టాలు ఉండేవి. బట్ అలా అని నెగిటివ్ గా నేను చెప్పట్లేదు. దాని ద్వారానే నేను చాలా నేర్చుకున్నాను. ఏ సిచ్యువేషన్ లో పెట్టినా సరే ఎదగగలిగేలా హాస్టల్స్ మనల్ని తయారు చేస్తాయి. పర్టికులర్ గా గవర్నమెంట్ హాస్టల్స్ మనల్ని తయారు చేస్తాయి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఆంధ్ర యూనివర్సిటీ హాస్టల్స్. అది ఒక బిగ్గెస్ట్ లెర్నింగ్ నాకు. వీటితో పాటు నేను అర్థం చేసుకుంది ఏంటంటే, మీరు ఎంత చదివారన్నది కాదు, మీరు ఎంత గొప్పగా పర్ఫామ్ చేస్తున్నారన్నది కూడా కాదు. నేను గమనించింది నా పర్సనల్ గా ఉంటున్న సర్కిల్లో, మీరు ఎంత బాగా కనెక్షన్స్ ని బిల్డ్ చేసుకుంటున్నారని, అండ్ మీరు ఎంత బాగా ఇతరులతో కమ్యూనికేట్ అయ్యి ఎక్కడెక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయో కళ్ళతో ఓపెన్ చేసి చూస్తూ ఉన్నారన్నదే మెయిన్ మ్యాటర్ అనేది నాకు అర్థమైంది. ఆఫ్టర్ స్టడీస్ మీరు ఏదో ఒక జాబ్ లో సెటిల్ అయిపోవచ్చు. బాగా చదివిన వాళ్ళకి కూడా ప్లేస్మెంట్ వచ్చేస్తుంది, ఏదో ఒక దాంట్లో సెటిల్ అయిపోవచ్చు. ఆలోచన లేని వాళ్ళైతే దాంట్లోనే కంటిన్యూ అయిపోతారు. బట్ ఆలోచన ఉన్న వాళ్ళు ఇంకెక్కడెక్కడ ఉన్నాయి, సీనియర్స్ ని కాంటాక్ట్ చేయడం, మీరు ఎక్కడ ఉన్నారని అడగడం, అక్కడ ఆపర్చునిటీ ఉందని నోరు తెరిచి అడిగితేనే మనకి గ్రోత్ ఉంటుంది. నేను చాలా మందిని చూసాను, బాగా చదువుకున్న వాళ్ళు కూడా చిన్న జాబుల్లో ఉన్నారు, వాళ్ళకంటే తక్కువ చదువుకున్న వాళ్ళు కూడా మంచి జాబ్స్ లో ఉన్నారు. జస్ట్ బికాస్ వాళ్ళు కాంటాక్ట్స్ ని మెయింటైన్ చేశారు, నెట్వర్క్స్ ని మెయింటైన్ చేశారు. లింక్డ్ఇన్ ఆర్ ఇతర కనెక్షన్స్ ఉంటున్న వాటిల్లో సీనియర్స్ ని ఆర్ రిలవెంట్ ఫీల్డ్ లో ఉంటున్న వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఓపెనింగ్స్ లో వేరే కంట్రీస్ కూడా వెళ్ళి ఎక్కువ సాలరీస్ తీసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ కనెక్షన్స్ ని బిల్డ్ చేసుకోండి. మనం నోరు తెరిచి మాట్లాడాలి, నలుగురిని ఫ్రెండ్స్ చేసుకోవాలి, నెట్వర్క్ లో ఉండాలి. అప్పుడే వాళ్ళు మనకి హెల్ప్ అవుతారు. అండ్ మన లైఫ్ లో, కెరియర్ లో ఎదగడానికి నాట్ జస్ట్ నాలెడ్జ్, పర్సన్స్ మనకి యూజ్ అవుతారు అనే విషయాన్ని నేను పర్సనల్ గా అబ్జర్వ్ చేశానని మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ నేను చెప్పే ప్రతిదీ ప్రాక్టికల్ గా ఉంటది. లైక్ వీడియో ఎడిటింగ్ ద్వారానో, థంబ్నెయిల్ ద్వారానో, ఇంకేదో ద్వారానో డబ్బులు సంపాదించవచ్చు, లేకపోతే కోడింగ్ ద్వారా సంపాదించవచ్చు, లేకపోతే ఫోటోస్. ఇవి కాదు, ఇవి జనరల్ గా థియరిటికల్ గా మీరు వింటూ వచ్చేవే. బట్ నేను ప్రాక్టికల్ గా గమనించింది ఇది ఒకటి. అండ్ మేము ఈ యూట్యూబ్ ని స్టార్ట్ చేసి గ్రో అవుతున్న టైంలో కూడా ఒక టైం కి ప్లాన్ చేసుకుంది ఏంటంటే, మైండ్ లో మీరు జాబ్ చేస్తున్నా ఆర్ ఏదైనా బిజినెస్ చేస్తున్నా, ఏం చేస్తున్నా 40s ఆర్ 50s కి వచ్చేసరికి మినిమం ఆల్టర్నేటివ్ ఇన్కమ్ ఒకటి పెట్టుకోండి. ఇమీడియట్ గా మీరు పెట్టుకోలేకపోవచ్చు డ్యూ టు యువర్ జాబ్. బట్ స్లోగా మీరు డబ్బులు ఎర్న్ చేస్తున్నప్పుడు ఇదర్ స్కిల్ రూపంలో కానీ, బిజినెస్ రూపంలో కానీ, ఆర్ త్రూ
ఇన్వెస్ట్మెంట్ ద్వారా కానీ 40s or 50s ఏజ్ వచ్చేసరికి ఒక ఆల్టర్నేట్ ఇన్కమ్ పెట్టుకోండి. ప్రస్తుతం ఉన్న ప్రైవేట్ రంగంలో ఒకవేళ 40s 50s లో మన జాబ్ పోతే ఆ టైంలో కష్టం అవ్వచ్చు. అండ్ ఒకవేళ జాబ్ పోకపోతున్నా ఆ టైంలో ఉంటున్న మీ రిక్వైర్మెంట్స్ ని జాబ్ మీట్ అవ్వలేకపోతున్నా మీకు ఏదైనా మనీ నీడ్ కావాలనుకున్న ఆల్టర్నేట్ ఇన్కమ్ అనేది మీకు హెల్ప్ అవుతూ ఉంటుంది. అండ్ ఏ సిచ్యువేషన్ లో అయినా మీకు ఎమర్జెన్సీ నీడ్స్ కోసం కూడా క్యాష్ ఫ్లో టైం టు టైం రావాలంటే ఒక ఆల్టర్నేట్ ఇన్కమ్ మాత్రం అపార్ట్ ఫ్రమ్ యువర్ మెయిన్ ఇన్కమ్ ప్లాన్ చేసుకోవడం ఈ 21st సెంచరీలో వెరీ ఇంపార్టెంట్. ఇమీడియట్ గా కాకపోయినా మీ 40s 50s వచ్చే లోపలైనా సరే డెఫినెట్ గా ఒక ఆల్టర్నేట్ ఇన్కమ్ సైడ్ ఇన్కమ్ డెఫినెట్ గా ప్లాన్ చేయండి. అది ఎలా చేస్తారు, దేని ద్వారా చేస్తారు, ఉంటున్న ఆపర్చునిటీస్ ఏంటనేది మీ పర్టికులర్ కండిషన్స్ ని బట్టి ఆధారపడి ఉంటాయి. జస్ట్ థింక్ బట్ ప్లాన్ మాత్రం చేయండి. అండ్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మీ ఇన్కమ్ తక్కువ ఉంటే ఎంత చిన్న ఇన్వెస్ట్మెంట్ అయినా పర్లేదు ఇన్వెస్ట్మెంట్ చేయండి అని మాత్రం అలా ప్రాపర్ ప్లాన్ చేయొద్దు. మీ ఇన్కమ్ తక్కువ ఉంటే నిజంగా మీకు ఆ ఇన్కమ్ ని పెంచుకునే ఆపర్చునిటీకి మనీ ఖర్చు పెడితే జరిగే స్కోప్ ఉందా లేదో ఒకసారి ఆలోచించండి. లెట్స్ సే మీ సాలరీ 15,000 ఉంది అనుకుందాం. 15,000 లో మీకు ఒక 7,000 మిగులుతుంటే దాని ఇన్వెస్ట్మెంట్ చేయడం బదులు 7,000 తో మీ మీద మీరు ఖర్చు పెట్టుకుంటే ఏదైనా స్కిల్స్ నేర్చుకోవడమా ఆర్ ఇంకేమైనా చేయడం ద్వారా మీ 15,000 ఇన్కమ్ ని 25,000 30,000 చేసుకునేలా మీకు ఏదైనా ఆపర్చునిటీ ఉందా? మీ చుట్టుపక్కల ఉంటున్న కనెక్షన్స్, మీ సీనియర్స్ జూనియర్స్ ఎవరెవరు ఎక్కడెక్కడ మంచిగా సెటిల్ అయ్యారు వాళ్ళకి కాల్ చేయడం, మాట్లాడడం, ఏదైనా ఆపర్చునిటీ ఉందా, నేను ఇలా ఉన్నాను, నాకు ఇలాంటి స్కిల్స్ ఉన్నాయి, నేను ఇప్పుడు ఇలాంటి జాబ్ చేస్తున్నాను, నాకు ఏదైనా ఆపర్చునిటీ ఉందని మీరు అడగండి. మొహమాట పడకండి. అడిగి మీరు ప్రెసెంట్ ఉంటున్న జాబ్ ఆర్ సాలరీ నుంచి మిగులుతున్నది ఇన్వెస్ట్మెంట్ కాకుండా మీ మీద మీరు స్పెండ్ చేసుకొని కావాల్సిన స్కిల్స్ ని అక్వైర్ చేసుకొని ఇన్కమ్ ని పెంచుకోండి. ఇనిషియల్ స్టేజెస్ లో మీ ఇన్కమ్ ఎంత ఉన్నా ఇన్వెస్ట్మెంట్ చేయడం కాదు. మీ ఇన్కమ్ తక్కువ ఉంటే దాన్ని మీ ఇన్కమ్ పెంచుకునే ఆపర్చునిటీస్ పైన పెట్టి దాని తర్వాత మంచిగా ఇంకా ఇన్కమ్ వచ్చింది, ఇంకా దీనికి మించి నేను పెంచలేను నా ఇన్కమ్ ని అనుకున్న తర్వాత దాని ఇన్వెస్ట్మెంట్స్ లోకి టర్న్ చేయడం ద్వారా అది మీకు అల్టిమేట్ వెల్త్ ని ఫ్యూచర్ లో క్రియేట్ చేస్తుంది. సో 1-2 years మీ మీద మీరు స్పెండ్ చేసుకుని ఇన్కమ్ ని పెంచడం అనేది వర్త్ అవుతుంది. కానీ ఎంత మిగిలితే అంత 100 మిగిలితే 100, 500 మిగిలితే 500 ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఎర్లీ కాంపౌండింగ్ ని చూద్దాం అనుకుంటే జస్ట్ ఇన్వెస్ట్మెంటే కాదు కదా, మన ఖర్చులు కూడా ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్ పోను ఎంత మనం ఖర్చు పెట్టుకోగలుగుతున్నాం, మన లైఫ్ స్టైల్ ఎలా మెయింటైన్ చేస్తున్నాం అనేది మన ఇన్కమ్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఎప్పుడో వచ్చే 30-40 లక్షలు 50 లక్షలు కోటి రూపాయలే కాదు, ప్రెసెంట్ మన ఇన్కమ్ మన ఎక్స్పెన్సెస్ ని కూడా మీట్ అవుతూ సేవ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేసే మనకు ఆపర్చునిటీ ఇవ్వాలంటే ఇన్కమ్ ని పెంచడమే మనం ఫస్ట్ చేయాల్సింది. తర్వాత పెరిగిన ఇన్కమ్ తో ఇంకా తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేసి మన ఫ్యూచర్ వెల్త్ ని అండ్ ఫ్యూచర్ ఫ్రీడమ్ ని మనం బై చేసుకునే ఒక రూట్ మ్యాప్ ని మన లైఫ్ లో మనం డిజైన్ చేసుకోవాలి. అండ్ ఈ ప్రాసెస్ లో చాలా మంది కళ్ళకి గంతలు కట్టుకొని పరిగెడుతూ ఉంటారు. ఇన్ఫాక్ట్ నేను కూడా ఇక్కడి నుంచి కొంత టైం బ్యాక్ ఛానల్ రిలేటెడ్ గా వీడియోస్ చేస్తూ మంచిగా గ్రో అవుతూ మంచిగా ఉందంతా అనుకున్న టైంలో కూడా ఇది ఎంతవరకు లైక్ ఒక 5 years 10 years ఎంతవరకు నేను ఈ పని చేస్తాను అని నాకు నేను చాలా సార్లు క్వశ్చన్ వేసుకునేవాడిని. ఎందుకంటే నిన్న నైట్ అంటే ఇవాళ మార్నింగ్ అనుకోవాలి 2 o'clock నైట్ నిద్రపోయాను అండ్ మార్నింగ్ 6 o'clock లేచాను. మా అన్నయ్య కూడా సిమిలర్ గా 1-2 గంటలు అటు ఉంటుంది. వాడు ఇంకా లేట్ గా పడుకుంటాడు, ఇంకొంచెం లేట్ గా లేస్తాడు. నేను ఇంకొంచెం ఎర్లీగా లేస్తాను మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న డేటా అండ్ మార్కెట్ అనాలిసిస్ వీడియోకి ప్రిపేర్ అవడానికి. సో ఈ లైఫ్ స్టైల్ ఫాలో అవుతూ ఎంత సంపాదించినా యూజ్లెస్ అనేది నా ఒపీనియన్. సో ఇక్కడ నుంచి ఎన్ని ఇయర్స్ ఇంకెంత ఇయర్స్ ఇలా కష్టపడి తర్వాత దీని రిలేటెడ్ గా మనం మొత్తం కంటెంట్ అంతా పీపుల్ కి ఇచ్చేసాం. కంప్లీట్ గా వాళ్ళు ఇప్పుడు అవేర్నెస్ తో వెళ్ళిపోయారు. నాకు కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి ఛానల్లో, ఫండమెంటల్ అనాలిసిస్ సిరీస్ రిలేటెడ్ గా అండ్ ఇంకొన్ని వీడియోస్ అండ్ ఇంకొన్ని టాపిక్స్ అవి నేను చెప్పేశానంటే నాకు ఒక చిన్న సాటిస్ఫాక్షన్, నేను చేయాల్సింది నేను చేశానని. తర్వాత నా రిలేటెడ్ గా నేను ఏదైతే టైం స్పెండ్ చేస్తున్నానో అది కొంత తగ్గించి పర్సనల్ గా నా మీద అండ్ నా ఎన్విరాన్మెంట్ మీద నేను ఉంటున్న ప్లేస్ మీద ఎక్కువ స్పెండ్ చేసి నా లైఫ్ ని కూడా నేను పీస్ఫుల్ గా బ్రతకాలనుకుంటున్నాను. మీరు కూడా సర్టెన్ స్టేజ్ ఎంత వరకు పరిగెత్తాలనుకుంటున్నారు మైండ్ లో ముందే ప్రిపేర్డ్ గా ఉండండి. అండ్ పరిగెడుతున్న టైంలో మీరు రిలాక్స్ అయ్యి ఎక్కువగా మీ లైఫ్ ని కూడా ఎంజాయ్ చేస్తూ పరిగెడతారా, ఆర్ స్టార్టింగ్ ఫ్యూ ఇయర్స్ ఎక్కువ పరిగెత్తి తర్వాత మీ లైఫ్ ని ఎంజాయ్ చేసుకునేలా ప్లాన్ చేస్తారా, ఆర్ ప్రెసెంట్ ఉన్న ఫ్యామిలీ కండిషన్స్ కి ఇంకా పరిగెడుతూనే ఉంటారా? మీకు ఒక లాజిక్ ఉంటుంది. ఎవరి లాజిక్స్ ఎవరికి ఈక్వల్ అవ్వాల్సిన నీడ్ లేదు. మీకు ఒక లాజిక్ ఉంటుంది. దాన్ని ఒకసారి మిమ్మల్ని మీరు అడిగి చూడండి. ఎంత వరకు నేను ఇలా కష్టపడతాను, ఎలా నేను ప్లాన్ చేసుకొని ఫ్యూచర్ లో నా ఫ్రీడమ్ ని నేను కొనుక్కుంటాను, ఎంత టైం పీరియడ్ నేను నా కోసం కాకుండా నా ఫ్యామిలీ ఆర్ నా సరౌండింగ్స్ ఉంటున్న వాళ్ళ కోసం కష్టపడతానన్నది మిమ్మల్ని మీరు ఖచ్చితంగా అడగండి. దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. కానీ బ్లైండ్ గా సంపాదన మీదే మనీ ఎర్నింగ్ మీదే వెళ్ళిపోతూ ఉంటే మన ఏజ్ అయిపోతుంది. అల్టిమేట్ గా మనం ఎర్త్ పై నుంచి వెళ్ళిపోతాం. అండ్ ఆ పాయింట్ లో మనకు అనిపిస్తుంది మనం అంతా చేసిందంతా ఒక ట్రాప్, ఇది ఒక సైకిల్లో మనం తిరుగుతూ మన లైఫ్ ఎండ్ అయిపోయిందని. ముందుగానే ఆలోచించండి, మనం ఒక టైంలో ఉండం ఈ ఎర్త్ పైన. కాబట్టి ఇన్ బిట్వీన్ ఈ లైఫ్ లో ఎంత టైం వరకు కష్టం ఆర్ ఎంత టైం వరకు నేను మాక్సిమం ఎఫర్ట్స్ పెట్టి నాది అండ్ నా ఫ్యామిలీ ఫ్యూచర్ సెక్యూర్ చేయడానికి ఏ మెథడ్స్ ద్వారా నేను ఎంత సంపాదించాలి, దా గోల్ ఏంటి
ఆ తర్వాత నేను ఎలా ప్లాన్ చేయాలని ఫ్యూచర్ ప్లానింగ్ ని ఇప్పటి నుంచే చేయండి. మీ రిటైర్మెంట్ ప్లానింగ్ వరకు కూడా మీకు ఇప్పుడే ఒక ఐడియా ఉండాలి. సో ప్రాపర్ రిటైర్మెంట్ అంటే నా మీనింగ్ పని చేయకుండా ఇంట్లో ఉండిపోవడం కాదు. మనకి నచ్చిన పనిని ఎంత తక్కువ డబ్బులు వస్తున్నారు, ఎంత ఎక్కువ డబ్బులు వస్తున్నా మనకి నచ్చిన పనిని మన టైంతో, మనకు నచ్చిన టైంతో, ఫ్రీడమ్ తో చేయగలగడం. అలా చేయాలంటే మీరు ప్రాపర్ గా ముందు నుంచే వాటికి ప్లాన్డ్ గా ఉండాలి. మీరు రిటైర్మెంట్ ని ముందు నుంచి ప్లాన్ చేసుకోకపోతే మాత్రం ఫ్యూచర్ లో ఇబ్బంది పడతారు. లైఫ్ అనేది అన్ప్రిడిక్టబుల్. మనం ఏమనుకుంటామంటే ఒక 10 years కి ప్లాన్స్ వేస్తాం, 5 years కి ప్లాన్స్ వేస్తాం, బట్ నెక్స్ట్ మినిట్ మన కంట్రోల్లో ఉండదన్న ఒక లాజిక్ ని మనం అందరం కూడా మర్చిపోతూ ఉంటాం. ప్లాన్స్ వేయడం తప్పు కాదు, రిటైర్మెంట్ గురించి ప్లాన్ చేయడం కూడా తప్పు కాదు. బికాస్ ఎవ్రీథింగ్ గోస్ వెల్. ఇఫ్ అంతా బాగానే జరిగితే అక్కడ వరకు మనం వెళ్తాం. బట్ ఇన్ బిట్వీన్ మనకి ఏదైనా జరిగితే మాత్రం ఎవరికి జరగకూడదు. బట్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ కి జరుగుతుంది అనుకుందాం, తన లాస్ట్ థాట్ ఏమైంటుంది అనుకుంటున్నారు? ఆ పర్సన్ కి జరుగుతూ ఉంటే తను జరిగిపోతుంది, తను అలా వెళ్ళిపోతున్నారు ఈ ప్రపంచంలో నుంచి అని బాధపడతారు అనుకుంటున్నారా? ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించి బాధపడతారా? ఆ సఫరింగ్, ఆ పెయిన్ ఉంటుంది చూసారా, తను పోతున్నారనే దానికంటే అది ఇంకా ఎక్కువ ఉంటుంది. మీరు తీసుకుంటారా లేదనేది మీ పర్సనల్ ఇంట్రెస్ట్. నేను నాకేం జరిగినా, సడన్ గా నాకు ఏదైనా జరిగినా, ఈ యూట్యూబ్ రన్ అవ్వదు కదా, ఈ వీడియోస్ చేయడం కానీ ఇవన్నీ కూడా యాక్టివిటీస్ కానీ అంతా నేను చేస్తున్నాను కాబట్టి అది రన్ అవ్వడం కష్టం. యాక్టివిటీస్ ఏదైతే లింక్స్ నేను కింద పెడుతుంటానో, నేను వీడియోస్ చేయకపోతే అవి ఎవరు క్లిక్ చేస్తారు? మోస్ట్లీ అవి రన్ అవ్వవు. ఏవైతే ఇన్కమ్ స్ట్రీమ్స్ అన్ని ప్రెసెంట్ మా ఫ్యామిలీ రిలేటెడ్ గా ఉన్నాయో అవన్నీ కూడా జీరో. నేను ఒకవేళ ఏదైనా జరిగితే ఆ సిచ్యువేషన్ లో మా ఫ్యామిలీ రిలేటెడ్ గా ఏమవుతుంది, వాళ్ళ నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి, నాకు నెక్స్ట్ వస్తున్న వైఫ్ ఆర్ వాళ్ళ చిల్డ్రన్ వాళ్ళ ఫ్యూచర్ ఏంటన్న పెయిన్ నాకు ఆ పాయింట్ లో ఉండద్దు అంటే నేను ముందుగానే ఏం చెయ్యాలి అని చాలా టైం బ్యాక్ తీసుకున్నదే టర్మ్ ఇన్సూరెన్స్. ఖచ్చితంగా మీరు తీసుకోండి. యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్ గా చెప్తున్నాను. ఇప్పటికీ ఎవరైనా టర్మ్ ఇన్సూరెన్స్ నేను తీసుకోలేదు ఆర్ చెప్తుంటే నేను చాలాసార్లు విన్నాను కానీ నాకు అవసరం లేదని కానీ మీరు అనుకుంటున్నారంటే ఫ్రెండ్స్, బిలీవ్ మీ, మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. మన ఫ్యామిలీకి సంబంధించిన బాగోగులు మనం ఉంటే ఏ రిక్వైర్మెంట్ లేదు, మనం చూసేసుకుంటాం. బట్ మనం లేకపోయినా సరే, మనం ఉన్నప్పుడు వాళ్ళు ఏ లైఫ్ స్టైల్ అయితే బతుకుతున్నారు, మనం లేనప్పుడు కూడా అదే లైఫ్ స్టైల్ ని వాళ్ళు బ్రతకాలంటే వాళ్ళకి పెద్ద మొత్తంలో డబ్బులు కావాలి. వాళ్ళకి కావాల్సింది సొంత ఇల్లు, పొలాలు, స్థలాలు, అపార్ట్మెంట్లు, ఆస్తులు కాదు. ఫ్రాంక్ గా చెప్పాలంటే అవి నెల నెల సర్టెన్ ఇన్కమ్స్ ని రెగ్యులర్ గా ఇవ్వాలన్నా కూడా ఇవ్వవు. చాలా మంది ఎగరగొడుతూ ఉంటారు అండ్ చాలా మందిని 1కి 10 సార్లు వెళ్తేనే ఇస్తూ ఉంటారు. అండ్ చాలా స్థిరాస్తులు రిలేటెడ్ గా ఇన్కమ్ కూడా మనకి జనరేట్ అవ్వదు, అవి అలా ఉండిపోతాయి అంతే. ఈ సొసైటీలో గౌరవంగా బ్రతకాలన్నా, పిల్లల్ని చదివించాలన్నా, ఒక ఆరోగ్యకరమైన ఆనందకరమైన జీవితాన్ని ఈ సొసైటీలో బ్రతకాలన్నా దానికి డబ్బులు అవసరం. అది మినిమం ఒక 10-20 సంవత్సరాలకి మీ ఫ్యామిలీకి ఎంత డబ్బులు ఖర్చు అవుతుందో ఒకసారి ఆలోచించి, అది 1 కోటి, 2 కోట్ల, 3 కోట్ల, 5 కోట్ల, ఎన్ని కోట్లు మీ ఫ్యామిలీకి కావాలో ఆలోచించి అన్ని కోట్లకు సంబంధించిన టర్మ్ ఇన్సూరెన్స్ ని తీసుకోండి. కానీ దీంట్లో ప్రాబ్లం ఏంటంటే మీకు ఎంత శాలరీ అయితే వస్తుందో మల్టిప్లైడ్ బై 25, అంతకు మించి మీకు టర్మ్ ఇన్సూరెన్స్ ఇవ్వరు. మీకు ఒక 2 లక్షలు లేకపోతే ఎగ్జాంపుల్ ఒక 5 లక్షలు శాలరీ వస్తుంది అనుకోండి ఇయర్లీ, మల్టిప్లైడ్ బై 25 అంటే 1,25,00,000 మాత్రమే మీకు టర్మ్ ఇన్సూరెన్స్ ఇస్తారు. ఇక అంతకు మించి మీరు ఎంత అప్లై చేసినా, మీరు ఎంత డబ్బులు కడతానన్నా ఇవ్వరు. సాలరీడ్ పీపుల్ కి ఈజీగా ఇస్తారు. మీరు ఒకవేళ జాబ్ చేస్తుంటే మాత్రం మీకు ఇది ఒక వరం లాంటిది. నేను గతంలో కూడా చాలా సార్లు చెప్పాను అండ్ మళ్ళీ చెప్తున్నాను, నేను కూడా తీసుకున్న టర్మ్ ఇన్సూరెన్స్ ఇదే. నేను ఏదో జస్ట్ మీకు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి అని చెప్పి వెళ్ళిపోవాలని కాదు. నేను తీసుకున్న టర్మ్ ఇన్సూరెన్స్ ఇది. ఇన్ని ఇన్కమ్స్ వస్తున్నా నా తర్వాత ఇన్కమ్స్ అన్ని ఆగిపోతాయని ఒక క్లారిటీ, ఒక అవగాహన నాకు ఇప్పుడే ఉంది. అండ్ మీరు కూడా ఎవరైనా సంపాదిస్తున్న వాళ్ళందరూ కూడా మన తర్వాత మన వాళ్ళకి ఇన్కమ్ పరిస్థితి ఏంటి, మన తర్వాత పిల్లలు ఇప్పుడు చదువుతున్నట్టే చదవాలన్నా, ఇంట్లో వాళ్ళు ఇప్పుడు ఉంటున్నట్టే ఉండాలన్నా, ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్నా వాళ్ళకి ఇన్కమ్ పరిస్థితి ఏంటి, నిజంగా వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఇన్కమ్స్ ఉంటే మన తర్వాత కూడా వాళ్ళు అలానే బ్రతకగలిగేలా మీరు ఏర్పాట్లు చేసేసి ఉంటే ఇన్కమ్స్ ద్వారా వెల్ అండ్ గుడ్, నేను దానికి కామెంట్ చేయను. బట్ అలా లేకపోతుంటే మాత్రం జీతం సంపాదిస్తున్న వాళ్ళు, సాలరీడ్ పీపుల్, ఈ ఒక్క టర్మ్ ఇన్సూరెన్స్ మిమ్మల్ని హాయిగా గుండెల మీద చెయ్యి వేసుకొని నిద్రపోయేలా, అండ్ ఒకవేళ ఏదైనా ప్రమాదకరమైన సిచ్యువేషన్ ఎదురైనప్పుడు నా ఫ్యామిలీ సేఫ్ అని మనకు ఒక కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేసేలా ఈ టర్మ్ ఇన్సూరెన్స్ చేస్తుంది. మస్ట్ అండ్ షుడ్ గా తీసుకోండి. నన్ను ఎవరెవరైతే నమ్ముతారో, ఇతను నా కోసం చెప్తున్నది నిజమే చెప్తాడు, అబద్ధం చెప్పడని ఎవరైతే నమ్ముతారో, ఈ ఒక్కటి మీకోసం కాదు మీ ఫ్యామిలీ కోసం తీసుకోండి. అండ్ నన్ను నమ్మండి, మీరు చేస్తున్నది ద బెస్ట్ థింగ్ ఇన్ యువర్ లైఫ్. ఈ వీడియోను కూడా నేను ఆపర్చునిటీగా తీసుకొని టర్మ్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరు, మన ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళు, తెలిసిన వాళ్ళు, ప్రతి ఒక్కరు, నాకు కనిపించిన ప్రతి ఒక్కరిని అడిగేది నేను ఒకటే, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారా, ఎలా తీసుకోవాలి, లింక్ అంటే కూడా నేను చెప్పాను, ఇదిగోండి లింక్ అని నేను షేర్ చేసాను. మీరు నచ్చిన దగ్గర తీసుకోమని చెప్తాను, కానీ ఇమీడియట్ గా తీసుకోండి టర్మ్ ఇన్సూరెన్స్ అనే చెప్తాను. మీరు ఎక్కడైనా తీసుకోండి, ఎలా అయినా తీసుకోండి, బట్ టర్మ్ ఇన్సూరెన్స్ మాత్రం మీకు ఉండాలి, అది గుర్తుంచుకోండి. ఖచ్చితంగా మీకు ఉండాలి. తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, నేను ఈ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను, నేను దీనికి ఇంత ప్రీమియం కడుతున్నాను, ఆ టర్మ్ ఇన్సూరెన్స్ ఏంటి అండ్ దానికి ఎంత డబ్బులు కడుతున్నారో కామెంట్ సెక్షన్ లో పెట్టండి. సో దట్ చూస్తున్న వాళ్ళకి కూడా ఇంతమంది తీసుకున్నారు, మేము కూడా తీసుకోవాలి కదా అనే ఒక మోటివేషన్ ఉంటుంది.
దాన్ని తీసుకొని వాళ్ళు ఎందుకు తీసుకోవట్లేదు కూడా చెప్పండి. అన్ఎంప్లాయిడ్ యూత్ కి, చిన్న బిజినెస్లు చేస్తూ ఇన్కమ్ ట్యాక్స్ కట్టని వాళ్ళకి టర్మ్ ఇన్సూరెన్స్ ఇవ్వరు. సో ఎవరైనా ఎంప్లాయిడ్ ఉండి బిజినెస్ చేస్తూ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తున్న వాళ్ళంటే మస్ట్ అండ్ షుడ్ గా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మీకు చాలా వాల్యుబుల్ అన్నది మీరు గుర్తుంచుకోవాలి. అండ్ ఒకవేళ మీకు మీ ఫ్యామిలీకి ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటే ప్రాసెస్ సింపుల్. మీరు కింద డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ని ఇచ్చారంటే మీకు సరిపడేవి ఏ కంపెనీస్ లో ఎంతెంత కడితే ఎంతెంత మొత్తానికి మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు అనేది మీకు ఈ వెబ్సైట్ ద్వారా వస్తుంది. నేను పర్సనల్ గా తీసుకుంది ఈ వెబ్సైట్ లోనే. బికాస్ ఇన్ ఫ్యూచర్ నేను ఏ ప్లేస్ లో ఉంటున్నా టర్మ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాలంటే, నా ఫ్యామిలీ క్లెయిమ్ చేసుకోవాలంటే వీళ్ళ వెబ్సైట్ లో మనకి డెడికేటెడ్ పర్సన్ ఉంటారు. వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు ఆన్లైన్ లో ఆ ప్రాసెస్ అంతా కూడా మనకి గైడ్ చేస్తారు. అండ్ ఏదైనా ఇష్యూస్ ఉంటున్నా వాళ్ళు యాజ్ ఏ మీడియేటర్ గా మనకి సపోర్ట్ చేస్తూ కంపెనీ దగ్గర నుంచి మనకి బెనిఫిట్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. కాబట్టి కంపెనీతో మన తరపున కూడా మాట్లాడి ఈ సో అండ్ సో పర్సన్ డాక్యుమెంట్స్ ఇవన్నీ మనకి హెల్ప్ చేయడానికి కూడా ఈ అగ్రిగేటర్ వెబ్సైట్స్ యూజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి మీకు ఇంకా టర్మ్ ఇన్సూరెన్స్ లేనట్లయితే గుర్తుంచుకోండి, ఇది ఇప్పుడు మీరు ఎంతైతే కడుతూ ఉంటారో ఫస్ట్ టైం డిస్కౌంట్ ఉంటుంది. దాని తర్వాత నుంచి మీరు ఎంతైతే కడుతూ ఉంటారో అది మీరు ఎంటైర్ 10 years 20 years ఎంత టైం పీరియడ్ కి అయితే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటారో అంతే కడతారు. అది పెరగదు. కానీ మీరు లేట్ చేసి మీ ఇయర్ ఇంకొకటి పెరిగింది అనుకోండి, ఏజ్ పెరిగింది అనుకోండి, టర్మ్ ఇన్సూరెన్స్ కూడా కొంచెం పెరుగుతుంది. సో నెక్స్ట్ బర్త్డే వచ్చే ముందే మీరు ఏ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, మీ ఫ్యామిలీకి ఎంత పెద్ద మొత్తంలో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనేది ముందుగానే ప్లాన్ చేసి ఏది మీకు సూట్ అవుతుందో ముందు చెక్ చేసుకోండి. తర్వాత ప్లాన్ చేసి ఖచ్చితంగా తీసుకోండి. మీకు ఏది సూట్ అవుతుంది, మీకు మీ ఫ్యామిలీకి ఏది మంచి టర్మ్ ఇన్సూరెన్స్ సూట్ అవుతుందని తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది లింక్ ని క్లిక్ చేసి డీటెయిల్స్ ని ఫిల్ చేసి ఫస్ట్ మీకు ఏ సూట్ అవుతుందో చెక్ చేసుకొని నెక్స్ట్ మీ పుట్టినరోజు వచ్చేలోపు ఖచ్చితంగా మీ ఫ్యామిలీ కోసం ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ని తీసుకోండి. అండ్ ఫైనలీ యాజ్ ఎ ట్రేడింగ్ ఛానల్ నేను ఒక ఇంపార్టెంట్ థింగ్ అయితే మీ అందరికీ షేర్ చేయాలనుకుంటున్నాను. ట్రేడింగ్ చేయడం ఆపండి. ఎవరెవరైతే ఇన్కమ్స్ సింగిల్ ఇన్కమ్ గా ఉంటుందో, మీకు ఒకవేళ శాలరీ ఇన్కమ్ ఉంటూ దాని ద్వారానే మీరు ట్రేడింగ్ చేయాలనుకుంటే దయచేసి ట్రేడింగ్ చేయొద్దు. ఆర్ మీ రిలేటెడ్ గా ఉంటున్న సేవింగ్స్ ని, క్యాపిటల్ ని మొత్తం తీసుకొచ్చి మార్కెట్ లో పెట్టేసి ట్రేడింగ్ చేసి లక్షలు సంపాదించేద్దాం అనుకున్నా సరే అలా చెయ్యొద్దు. మీ లైఫ్ లో ఇంపార్టెంట్ మనీ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొని రావద్దు. ₹1,00,000 సంపాదిస్తున్న వ్యక్తికి ఒక 10,000 నష్టపోవడం పెద్ద విషయం కాదు. కానీ ₹1,00,000 సంపాదిస్తున్న వ్యక్తి 1,00,000 నష్టపోవడం, 10 లక్షలు నష్టపోవడం, 50 లక్షలు నష్టపోవడం పెద్ద విషయం. ఈ మధ్య కాలంలో కొన్ని దగ్గర చూస్తున్నాను కాబట్టి ఇది కూడా యాడ్ చేస్తున్నాను. ఈ మొత్తం కెరియర్ లో నేర్చుకున్నది ఏంటంటే స్టార్టింగ్ లో కూడా ఎంత పెడుతున్నా అంతా పోయింది. నాకు వచ్చింది, నాకు తెలిసింది అనుకున్న తర్వాత కూడా నేను అనుకున్న చాలా చాలా స్ట్రాటజీస్ రిస్క్ మేనేజ్మెంట్ లోను అండ్ సడన్ గా మార్కెట్ లో ఉంటున్న వోల్టాలిటీతోను ఇంపాక్ట్ అయ్యాయి. కాబట్టి మంచిగా ఇన్కమ్ స్ట్రీమ్స్ ని పెంచుకోండి. ఫ్యామిలీకి ఒక ప్రొటెక్షన్ ఇవ్వండి. టర్మ్ ఇన్సూరెన్స్ ద్వారా, ఇన్కమ్స్ ద్వారా వాళ్ళని ఒక సరౌండింగ్ లో ఒక మంచి పొజిషన్ లో పెట్టండి. దాని తర్వాత నిజంగా మీరు ట్రేడింగ్ చేయాలనుకుంటే నేర్చుకొని పేపర్ ట్రేడ్ చేసి 1 నుంచి 2 సంవత్సరాలు మీకు మీరు ప్రాఫిటబుల్ గా ఉన్నారని ప్రూవ్ చేసుకొని అండి కండిషన్స్ లో 1 year నుంచి 2 years మీరు ప్రాఫిటబుల్ గా ఉన్నారని ప్రూవ్ చేసుకొని తర్వాత కూడా మీకు వస్తున్న ఇన్కమ్ లో కొంచెం మాత్రమే 10-20% మాత్రమే పెట్టి ఆ ప్రాఫిట్స్ తో గ్రో అవ్వండి. ఎందుకు పెద్ద పెద్ద అమౌంట్స్ ని పెట్టి నష్టపోయి ఇంత నష్టపోయాను అంత నష్టపోయాను అనుకోవడం? మార్కెట్ లో ఎంత పెట్టాలనేది మన చేతుల్లో కదా ఉంటుంది. మార్కెట్ అడగదు కదా, మన సైకాలజీ ప్రాబ్లం కదా అది. సో దయచేసి సింగిల్ ఇన్కమ్స్ చిన్న ఇన్కమ్స్ ఉంటున్న వాళ్ళు ఇనిషియల్ గా మీ ఫ్యామిలీకి ఒక మంచి స్కోప్, మంచి రోల్ ని ఇవ్వకుండా స్టార్టింగ్ లోనే పెద్ద మొత్తంలో డబ్బులు, ఇంపార్టెంట్ మనీ మీరు పేపర్ ట్రేడ్ చేయకుండా అసలు మీరు ప్రాఫిటబుల్ గా ఉన్నారని ప్రూవ్ చేసుకోకుండా మాత్రం మార్కెట్ లో తీసుకొచ్చి నష్టపోవద్దు. ఇది మా సిన్సియర్ రిక్వెస్ట్. యాజ్ ఎ ట్రేడింగ్ ఛానల్ గానే చెప్తున్నాను, ట్రేడింగ్ బిగినర్స్ పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకొచ్చి చెయ్యొద్దు. మీరు ఎవరిని చూసి ఇన్స్పైర్ అయినా, ఏ ఛానల్ ని చూసి ఇన్స్పైర్ అయినా ఇనిషియల్ గా మిమ్మల్ని మీరు రైట్ అని ప్రూవ్ చేసుకునేంత వరకు మార్కెట్ లోకి పెద్ద డబ్బులతో రావద్దు. మా జర్నీని ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పింది బోర్ కొట్టుండొచ్చు, బికాస్ వాళ్ళు రిపీటెడ్ గా వినేసి ఉంటారు. బట్ ఇది కొత్తగా చాలా టైం బ్యాక్ నుంచి ఇవేం మాట్లాడలేదు కాబట్టి కొత్తగా ఉంటున్న వాళ్ళకి ఇంకొకసారి చెప్పాలని ఈ ప్రయత్నంలో ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకటైతే గుర్తుంచుకోండి, రియల్ గా మేము ఎప్పుడైనా ఏదైనా చేయలేని రోజు వీడియోస్ చేయడమైనా ఆపేస్తామేమో కానీ ఏదైనా ఒక పని చేస్తే మీ ద్వారా డబ్బులు సంపాదించవచ్చు. కానీ ఆ పని వల్ల మీరు నష్టపోతారు, మీరు డ్యామేజ్ అయిపోతారు, దాని ద్వారా మీరు డబ్బులంతా కోల్పోతారు అనుకునే పని మాకు ముందుగానే తెలిసి ఎప్పటికీ మేము అలాంటి పనులు అయితే చెయ్యం. సో మీ ఏదైతే నమ్మకం మా మీద, మన ఛానల్ మీద పెట్టుకున్నారో అది మేము ఎల్లప్పుడూ కాపాడుకోవడానికి మా మొత్తం లైఫ్ అంతా కూడా మేము ప్రయత్నిస్తూనే ఉంటాం. రియల్ గా అలాంటి సిచ్యువేషన్ వచ్చి ఛానల్ ఆపేయాలా, పని చేయాలంటే మేము ఛానల్ అయినా ఆపేస్తామే కానీ మేమైతే ఆ స్టెప్ కి ఎప్పుడు తీసుకోవని మళ్ళీ ఇంకొకసారి ఆ మాటిస్తూ ఈ వీడియో నేను చేస్తున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.